మెయిల్ అయితే మనం హార్డ్ హలో! ఆ! మెయిల్ అయితే మనం హార్డ్ కోడ్ చేసి పెట్టుకుంటున్నాం గదా! అఖిల్ డెబ్‌లో అంటే మనం టెస్ట్ చేసుకోవడానికి. మరి ఎస్ఎఫ్‌టిపి సర్వర్స్ ఇవన్నీ ఇంటర్నల్‌గా ఉంటాయా మనకి? డెబ్‌లో చెక్ చేసుకోవడానికి? ఆహ్, 1 సెకండ్. లైక్ ఆ ఫైల్ ప్లేస్ అయిందా లేదా అదంతా? ఉంటది. సో, ఓకే. సెపరేట్ మనకి సర్వర్స్ ఉంటాయి టెస్టింగ్‌కి ఆ! కూడా. సెపరేట్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్‌మెంట్‌కి ఒక సర్వర్ ఉంటుంది. క్వాలిటీకి ఒక సర్వర్ ఉంటుంది. ప్రొడక్షన్‌కి ఒక సర్వర్ ఉంటుంది. సో, ఓకే. ఎందుకంటే హ్మ్. డెవలప్‌మెంట్‌లో టెస్ట్ చేసేటప్పుడు డెవ్ సర్వర్‌లోనే ప్లేస్ చేయాలి. యూ కాంట్ ప్లేస్ ఇన్ క్వాలిటీ. క్వాలిటీలో టెస్ట్ చేసేటప్పుడు క్వాలిటీ సర్వర్‌లో ప్లేస్ చేయాలి. ఏ సిస్టమ్‌కి మనకెలా అయితే సిపిఐకి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయో, సో, మనం దేంట్లో అయితే ఏ సర్వర్‌లో అయితే ప్లేస్ ఫైల్ చేస్తామో వాళ్ళకి కూడా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో, ఇన్ కేస్ ఆళ్ళకి 3 ఎన్విరాన్మెంట్స్ లేవు. 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. క్వాలిటీ, ప్రొడక్షన్. సో, అప్పుడు మనం డెవలప్‌మెంట్‌లో, క్వాలిటీలో ఒకటే సర్వర్ యూజ్ చేస్తాం. బట్ ప్రొడక్షన్‌లో ఎప్పుడు 100% దేర్ విల్ బి అన్ యూనిక్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్‌ని దేంట్లో ఇన్వాల్వ్ చేయరు. అది మటికి గ్యారంటీ. దే కెన్ ఇన్వాల్వ్ క్వాలిటీ ఇన్ డెవలప్‌మెంట్ ఆర్ డెవలప్‌మెంట్ ఇన్ క్వాలిటీ. దే మే ఇన్వాల్వ్. బట్ ప్రొడక్షన్ ఆల్వేస్ విల్ బి ద సెపరేట్ వన్. దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ అదర్ సిస్టమ్స్. టెస్టింగ్ కానీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయరన్నమాట. నార్మల్ టెస్టింగ్ కూడా ఇన్వాల్వ్ చేయరు. డమ్మీ టెస్టింగ్ కూడా ఇన్వాల్వ్ చేయరు. ఓకే. ఓకే. ఓకే గైస్, ఐ వాంట్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ అకౌంట్‌ది నాకు ఎవరైనా పింగ్ చేస్తే ఐ విల్ ట్రై టు లాగిన్ ఆర్ ఎల్స్ లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హావ్. నేను సెండ్ చేశాను సార్ సెండ్ చేస్తాను. మీ వాట్సాప్కి పర్సనల్. ఈ క్లాస్ అయ్యాక ఆఫీస్‌కి వెళ్ళాలి, లేదు వర్క్ ఉంది అన్న అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాను సార్. ఏ టైం ఆఫీస్? 4 to 1 సార్. అంటే ఇక్కడి నుంచి 3 కల్లా వెళ్ళిపోతాను. ఓకే, ఆఫ్టర్‌నూన్. ఉమ్. అంటే ఇమ్మీడియేట్‌గా ఆల్రెడీ 11:30. ఆల్రెడీ లాగిన్ లో ఉండి ప్యారలల్ గా వినాల్సి వస్తుంది అఖిల్. ఓకే. లాగిన్ టైమ్ నార్మల్‌గా? మాది రొటేషనల్ అయితే మార్నింగ్ 6 to 3 లేదంటే ఈవినింగ్ 5 to 2. ఓకే. ఓకే. మీకు ఇన్ కేస్ ఎర్లీగా కావాలన్నా 7కి, 8కి, 9కి, ఇఫ్ యూ ఫీల్ ఒకసారి మీరు అందరు డిస్కస్ చేసుకొని నాకు ఆ టైం చెప్తే ఐ కెన్ అడ్జస్ట్. సార్ 7కి 8కి అయితే కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉంటుంది. సేమ్ ఈ టైం అయితే మంచి. అంటే పిల్లల్ని స్కూల్ పంపించాలి కదా, అందువల్ల కొంచెం. ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్లీ. అంటే జాయిన్ అవ్వనట్లేదు, జస్ట్ ఐఎమ్ ఓపెన్ టు ఫర్ డిస్కషన్. మీ అందరికి ఓకే అంటే అంటే నాకు. మీకు మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఉన్నారు అప్పుడు ఎలా కేసెస్ కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. దట్ ఈస్ ఓకే. నాకు అలాంటివి ఏమైనా వస్తే ఇలా ఇన్ఫార్మ్ అప్ఫ్రంట్. నాది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే కొంచెం మీరు వీడియో కొంచెం త్వరగా అప్లోడ్ చేస్తే కొంచెం ఇక్కడ ఈ వీడియో చూసేసి ఏమవుతుందంటే, ఈ వీడియో అయ్యాక అది ఇట్ ఈస్ టేకింగ్ లైక్ 30 minutes టు కన్వర్షన్ అని పడేసి ఆగిపోతుంది. ఈ 30 minutes లో నేను ఏదో ఒక పనిలో పడిపోయి మర్చిపోతున్నా. సో ఐ విల్ ట్రై టు అప్డేట్ ఇట్. ఓకే. సో ఐ విల్ టేక్ వన్ knife flow which we have developed. Okay. 31. Okay. The last class of the year, which is exception handling. ఓకే, వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్షన్? జనరల్ Routine కి కాకుండా different అనేది. సో దెర్ ఇస్ Different. ఆల్వేస్ షుడ్ బి ఎక్సెప్షన్. సో నార్మల్గా మనకేమన్నా మన టెర్మినాలజీలో, మన సిపిఐ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే ఎక్సెప్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు మన ఐఫ్లోస్లో, మన ఇంటర్ఫేసెస్లో ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆల్సో ఎర్రర్ హ్యాండ్లింగ్.
సో ఇంటర్వ్యూస్లో కంపల్సరీగా అడుగుతారు అనమాట, మీరు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఒక ఎర్రర్ వస్తే ఏం చేస్తున్నారు. సో బేసిక్గా ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికైనా ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికైనా మన దగ్గర ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. దట్ ప్యాలెట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఓకే, దిస్ ప్యాలెట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. దీని మెయిన్ జాబ్ ఏంటంటే, the main purpose is to catch exceptions, or else we can call it also errors in our iflow and how to handle it. Okay, so మనకి ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అని ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్యాలెట్ ఫంక్షన్ ఈస్ టు క్యాచ్ ద ఎక్సెప్షన్స్. మనం ఏమన్నా మన ఇంటర్ఫేస్ లో ఫెయిల్ అయితే దాన్ని క్యాచ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో యూనిట్ నో ఇట్ మనకు తరోగా నేర్చుకోవాలి ఇది, ఎందుకంటే ప్రతి ఐఫ్లోలో, సో లాస్ట్ క్లాసెస్ లో చెప్పింది ఎంపీఎల్ లాగ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇవన్నీ ఎవరు మనకు చెప్పరు. ఓకే, ఎక్సెప్షన్ వస్తే ఇది చేయండి, లేదు ఎంపీఎల్ లాగ్స్ ఎనేబుల్ చేయండి అని ఎవరు చెప్పరనమాట. మనం యాజ్ ఏ సిపిఐ డెవలపర్గా మన ఇంటర్ఫేస్ బాగుండాలి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయాలి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, లేదు ఒక మౌంటైన్లోకి వెళ్తే ఈజీగా ఐడెంటిఫై చేయాలి ఏం డేటా వెళ్తుంది, ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి వెళ్తుంది. సో ఎవరైనా చెప్పకముందే మీరు వీటిని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అనమాట. ఇంకా ఎక్కువ ఇంప్రెషన్ దొరుకుతుంది. ఎవరైతే రివ్యూ చేస్తారు మీ ఐఫ్లోస్, దే విల్ ఇంప్రెస్ విత్ యువర్ ఐఫ్లోస్ బికాస్ దీస్ ఆర్ ద నాట్ పార్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ బట్ స్టిల్ ఎనేబుల్డ్ ఇట్. సో ఎవరైనా ఈజీగా మానిటర్ చేయడానికి కానీ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎంపీఎల్ లాగ్స్ ఎలా చేయాలో తెలుసు. నౌ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐఫ్లో దేర్ విల్ బి అన్ ఎక్సెప్షన్. ప్రతి ఏదో ఒక ఇన్స్టెన్స్లో అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనే దాన్నే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ అనమాట. సో దాన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయినా అనొచ్చు, లేదు అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అయినా అనొచ్చు. సో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ని మనం హ్యాండిల్ చేయాలంటే మన దగ్గర ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంది. ఆ ప్యాలెట్ ఫంక్షన్ మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అంటాం. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ద మెయిన్ పర్పస్ ఈస్ టు క్యాచ్ ద మన ఎర్రర్స్ అనమాట. ఎక్సెప్షన్స్ ని మనం క్యాచ్ చేయడానికి యూజ్ చేసే ప్యాలెట్ ఫంక్షన్. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో ఇప్పుడు మనకు ఒక ఐఫ్లో ఉంది. లెట్స్ సే మనకి ఒక ఐఫ్లో ఉంది. సో ఈ ఐఫ్లో ఓకే, మనకు ఒక ఐఫ్లో ఉంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో మనం ఒక ఐఫ్లోని క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ ఒక సెండర్ సిస్టమ్ ఒకటి, తర్వాత ఇటు పక్కన ఒక రిసీవర్ సిస్టమ్ ఒకటి, తర్వాత మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైనా డెవలప్ చేయాలి అంటే మన ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ వీ విల్ డెవలప్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనమాట. So this is called integration process. So whatever we design the logic, whatever the requirement we receive, everything we will develop as per the requirement in this integration process. So దీంట్లో మనకి మల్టిపుల్ స్టెప్స్ మనం డిజైన్ చేస్తాం. లెట్స్ సే స్ప్లిట్టర్ కావచ్చు, ఓకే, ఇట్ కుడ్ బి అన్ కన్వర్టర్, ఓకే, ఇట్ కుడ్ బి అన్ ఎనీథింగ్, స్ప్లిట్టర్, ఫిల్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మ్యాపింగ్. సో ఇలా మల్టిపుల్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం మల్టిపుల్ ప్యాలెట్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ చేసి మన రిక్వైర్మెంట్ అనేది మనం డెవలప్ చేస్తాం. సో లెట్స్ సే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, రిసీవర్ సిస్టమ్కి పంపిస్తున్నాం. సో సెండర్ సిస్టమ్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంపించేటప్పుడు ఇక్కడ మనం ఎస్ఎఫ్టిపి యూజ్ చేస్తున్నాం. రిసీవర్ సైడ్ మనం ఏం యూజ్ చేస్తాం, సో ఫర్ ఎస్ఎఫ్టిపి యూజ్ చేస్తున్నాం. లెట్ us take ఎస్ఎఫ్టిపి itself. How to let it be ఎస్ఎఫ్టిపి. సో ఇప్పుడు ఏంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఒక వెల్స్ ఫార్గో బ్యాంక్. సెండర్ ఈస్ వెల్స్ ఫార్గో సిస్టమ్. వెల్స్ ఫార్గో అంటే బ్యాంకింగ్ సెక్టర్. మీకు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్, మీరు గచ్చిబౌలి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయేటప్పుడు యూ విల్ సీ దివ్యశ్రీ, దాని పక్కనే వెల్స్ ఫార్గో అని ఉంటుంది. సో అది ఒక కంపెనీ అనమాట.
వెల్స్ ఫార్గో ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అ బ్యాంకింగ్ సెక్టర్. వెల్స్ ఫార్గో, జేపీ మోర్గన్ ఇవన్నీ ఫైనాన్షియల్ సెక్టర్, అంటే మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఒక జేపీ మోర్గన్ అనే ఒక సిస్టమ్కి మనం డేటా పంపాలి. సో మీరు వెల్స్ ఫార్గోలో జాయిన్ అయ్యారు. వెల్స్ ఫార్గోలో మీరు వాళ్ళ సిస్టమ్, వాళ్ళ ల్యాండ్స్కేప్కి ఒక ఇంటర్ఫేస్ డిజైన్ చేయమన్నారు. సో వాళ్ళు డైలీ ఒక ఫైల్స్ పంపిస్తారు ఎస్ఎఫ్టిపి సర్వర్లో. ఆ ఎస్ఎఫ్టిపి సర్వర్ నుంచి మీరు ఏం చేయాలి, ఆ ఫైల్స్ పిక్ చేసుకొని జేపీ మోర్గన్ ఎస్ఎఫ్టిపి సర్వర్కి మీరు ప్లేస్ చేయాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ ఫైల్స్. లోపల ఏముంటుందో మనకు సంబంధం లేదు. సో జస్ట్ యూనిట్ పిక్ అండ్ యూనిట్ టు డ్రాప్ ఇన్ ద ఎస్ఎఫ్టిపి. మీరు ఎంపీఎల్ లాగ్స్, ఆ కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని మీరు సెండర్ ఏంటి, రిసీవర్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, సో డినోట్ చేస్తారు. సో ఇన్ కేస్ ఏమన్నా ఫెయిల్ అయితే సో మనం ఏం చేస్తాం, ఎంపీఎల్ లాక్స్ యూస్ చేసుకొని కావాల్సింది మనం మానిటరింగ్ సెక్షన్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఏం రిక్వైర్మెంట్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ ఫైల్స్ మనం డీల్ చేసేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏమన్నా ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ ఒకటి వెల్స్ ఫార్గో నుండి జేపీ మోర్గన్కి వెళ్తే వాళ్ళు కస్టమర్స్కి ప్రాసెస్ చేస్తారు, ఓకే ఇంత ఖర్చు అయింది, లేదంటే ఇంత అమౌంట్ డెబిట్ చేయాలి, ఇంత అమౌంట్ క్రెడిట్ చేయాలి అని. సో ఇంత అమౌంట్ క్రెడిట్ చేయాలని చెప్తారు. సో ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఒక మెసేజ్ డైలీ ఒక స్టేట్మెంట్ మనకు వస్తుంది. ఆ స్టేట్మెంట్ మనం జేపీ మోర్గాన్కి పంపాలి. పలానా డేలో మనం పంపలేదు అంటే దట్ మీన్స్ వీళ్ళకి డేటా వెళ్ళలేదు. దట్ మీన్స్ వీళ్ళు అమౌంట్ అనేది కస్టమర్కి వేయలేదు, విచ్ ఈస్ అన్ ఇంపాక్ట్. వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు, బ్యాంక్ వెళ్తారు, లేదంటే కేసు పెడతారు, ఓకే హ్యూజ్ అమౌంట్ మాకు రాలేదు పలానా టైంలో, సో ఇట్ ఈస్ అగ్రీడ్ టైం, ఈ టైంలో వేస్తా అన్నారు, నాకు రాలేదు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మన దగ్గరకు వచ్చి వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మేము పంపించాము, మీరెందుకు జేపీ మోర్గన్ పంపలేదు అంటారు. అప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, మానిటరింగ్ సెక్షన్లో చెక్ చేస్తే ఫెయిల్ అయి ఉంటుంది. సో వీళ్ళకి పెనాల్టీ వేయటమో, లేదు వీళ్ళకి మన ప్రాజెక్ట్ మీద పెనాల్టీ వేయటమో జరుగుతుంది అనమాట. బికాస్ దిస్ ఈస్ ఎ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ ఫైల్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్ ఫ్రంట్లో మనకు చెప్పాలి, ఓకే మీరు పంపించిన ఫెయిల్ సిపిఐలో ఫెయిల్ అయింది కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోండి, పలానా ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ ఫెయిల్ అయిందని మనం చెప్పాలి. సో దట్ మీన్స్ సో ఫార్ ఏమన్నా ఫెయిల్ అయితే మనం ఏం చేస్తున్నాం, మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటాం సక్సెస్ ఆ ఫెయిల్ అయితే మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. అక్కడ మాన్యువల్గా చెక్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ నైట్ 1కి రన్ అయింది, 1కి మనం అందరం మంచి నిద్రలో ఉంటాం, 1 AM రన్ అయింది, ఫెయిల్ అయింది. సో మనం ఎప్పుడు చూస్తున్నాం, అది ఎర్లీ మార్నింగ్ ఇన్ ద 9కో 10కో చూస్తాం. కానీ మనం 1 AM, వీళ్ళకి 9 AM 10 AM అనుకోండి, ఏదో ఒక క్లయింట్కి 9 AM 10 AM వాళ్ళు మెలకుగానే ఉంటారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫైల్. మనకు 1 AM, బట్ వాళ్ళకి అది వర్కింగ్ అవర్స్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైల్. అలాంటి కేసెస్లో మనం 1 AMకి లేచి మన ఐఫ్లో మానిటర్ చేసి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేము కదా. అలాంటి కేసెస్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఎనేబుల్ చేయాలి. సో దీన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఇన్ కేస్ ఆ 1 o'clock కానీ ఆ ఆడ్ అవర్స్లో కానీ మన ఇంటర్ఫేస్ రన్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా ఫెయిల్ అయితే ఆ ఎర్రర్ని ఏం చేయాలి, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది డిసైడ్ చేసేదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం ఇంకో ఎస్ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేయాలి. సో ఫార్ మీరు డెవలప్ చేసిన సినారియోస్ అదే సినారియో తీసుకొని ఇప్పుడు ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ చేసేటప్పుడు కానీ మన ఐఫ్లోలో ఎక్కడైనా ఫెయిల్ అయినా, ఎస్ఎఫ్టిపిలో ఫెయిల్ అయినా, ఏ స్టెప్ దగ్గర అయినా ఫెయిల్ అయినా మనం ఈ వెల్స్ ఫార్గోలకో జేపీ మోర్గన్కో మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఓకే పలానా మెసేజ్ ఫెయిల్ అయింది, ప్లీజ్ టేక్ యువర్ యాక్షన్, ఈ ఎర్రర్తో ఫెయిల్ అయింది, ఈ ఈ ఫెయిల్ రీజన్ వల్ల ఫెయిల్ అయింది మా సైడ్ అని మనం అప్ఫ్రంట్గా ప్రోయాక్టివ్గా మనమే ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు వచ్చి ఓ 10 hours తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఫెయిల్ అయిందా ఒకసారి మీ దగ్గరకు వచ్చిందా లేదా, ఇలా మెయిల్స్, టికెట్స్, P1 P2 టికెట్స్ రైజ్ చేస్తారు, మళ్ళీ దానికి SLA ఉంటుంది. సో అన్ని రూట్ కాజ్ అనాలిసిస్ ఇవన్నీ చాలా తదగా ఉంటుంది. సో ఇవన్నీ సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు యాక్టివిటీస్ మీకు చెప్తా. బట్ ఇవన్నీ మనం బైపాస్ చేసి మనం అప్ఫ్రంట్గా మనమే ఇన్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ అలర్ట్స్, బట్ ఓకే ఐ విల్ షో యూ లేటర్. ఓకే, ఒక అలర్ట్ ఏంటంటే మనం ఒక ఇంటర్ఫేస్ ఫెయిల్ అయినప్పుడు మనమే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. దాన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎనేబుల్ చేయాలంటే మనకి ఒక ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనే ఒక స్టెప్ ఉంటుంది అనమాట, ఒక ప్యాలెట్ ఫంక్షన్. ఓకే, సో మనకి ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అని ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఏం చేస్తుంది, మన ఇంటర్ఫేస్లో ఏమన్నా ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది
ట్రిగర్ అవుతుంది అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అగైన్. మనం ఇక్కడ ఎలా అయితే హ్యాండిల్ చేసామో, ఇన్ని స్టెప్స్ ఎలా అయితే యాడ్ చేసుకున్నామో, మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎర్రర్ ని క్యాప్చర్ చేసుకొని ఎర్రర్ ని ఎలా చేయాలి, ఎలా పంపాలి, లేదు వేరే స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేయాలి, వేరే ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి, మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. సో ఇట్స్ మనం అగైన్ దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఒక ఎర్రర్ ని మనం క్యాప్చర్ చేసుకొని ఆ ఎర్రర్ ని ఏం చేయాలి అనే దాన్ని మనం డిసైడ్ చేసేదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం ఇంటర్ఫేస్ లో ఎనేబుల్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ exception subprocess. The main purpose of exception subprocess is to catch the errors in your interface, in your iFlow. మీరు డెవలప్ చేసిన ఇంటర్ఫేస్ లో ఒక ఎర్రర్ ని క్యాప్చర్ చేసి ఆ ఎర్రర్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నమాట. సో లెట్ us go to our iFlow. ఇది మన iFlow. Let me edit this one. Okay, so let us consider సోర్స్ నుంచి మనకు ఒక ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ మనం ఈమెయిల్కి పంపిస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే ఇది ఒక హై ప్రయారిటీ ఫైల్. ఎప్పుడైనా వాళ్ళు మనకు ఫైల్ పంపిస్తే ఆటోమేటిక్ పంపించాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు, కంటెంట్ మోడిఫైర్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, రౌటర్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, మెయిల్ అడాప్టర్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు. ఎక్కడ ఫెయిల్ అయినా కూడా మనం వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద పర్టికులర్ టీమ్. ఒక ఈమెయిల్ ఐడీస్ ఇచ్చి ఈమెయిల్ కి మీరు ట్రిగర్ చేయండి మెయిల్ అంటారు. సో అలాంటి కేసెస్ లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎనేబుల్ చేయాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది? ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ప్రాసెస్ అని ఉంది కదా, ఈ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంది, విచ్ ఇస్ దిస్ వన్. ఆల్వేస్ ఒక ఇంటర్ఫేస్ కి ఒకటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉండాలి. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యాజ్ పర్ ద గైడ్ లైన్. యూ కెన్ యూజ్ ఇట్, ఇంకోటి యూజ్ చేసుకొని ఇంకో స్టార్ట్ ఇంకోటి యూజ్ పెట్టుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద రికమెండెడ్ వన్. ఆల్వేస్ ఒక ఇంటర్ఫేస్ కి ఒకటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉండాలి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అని చెప్పాను. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ డ్రాప్ హియర్. వన్ సెకండ్, లెట్ మీ ఓకే, మీది కూడా అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. యూ నీడ్ టు రెన్యూ యువర్ అకౌంట్. Yes, sir. If you have any issues, you can use my account. నేను ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేశాను. జస్ట్ క్రియేట్ యువర్ ప్యాకేజ్ నేమ్ విత్ యువర్ ప్యాకేజ్ అండ్ యూ కెన్. ఓకే, సో మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ విత్ ద రిసీవర్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ విత్ ద రౌటర్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ విత్ ద కంటెంట్ మోడిఫైర్, మన ఇంటర్ఫేస్ తో ఏ ఇష్యూ ఉన్నా వీ నీడ్ టు ఇన్ఫార్మ్ దెమ్. ఓకే, ఈ పలానా ప్రొడక్ట్, పలానా ఆర్డర్, పలానా మెసేజ్ ఫెయిల్ అయింది, సో ఇలా ఈ ఎర్రర్ తో ఫెయిల్ అయింది. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఓకే దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్ కాబట్టి రిసీవర్కి వెళ్ళలేదు, నేను మళ్ళీ పంపడం జరుగుతుంది, లేదు అంటే ఎందుకు ఫెయిల్ అయిందో వాళ్ళతో చెక్ చేస్తానని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసేది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్, ఆల్వేస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ విల్ స్టార్ట్ విత్ ద ఎర్రర్ స్టార్ట్. ఓకే, if I delete this one, if I let it keep here, exception sub process always will start with error start event anamata. So your integration process always start with start event and end with the end message. This is the start message, this is the end message. So always sender adapter will connect to the start message, receiver adapter will connect to the end message. So exception sub process lo manaki always it should start with the error start event. So mana events loki velte, so స్టార్ట్ మెసేజ్ మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఉంటుంది, ఎండ్ మెసేజ్ మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్ అని ఉంది. సో యూనిట్ ఆల్వేస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్. ఎందుకు ఎర్రర్ స్టార్ట్ తో ఉండాలి? సో ఎప్పుడైతే మన ఐఫ్లోలో ఎర్రర్ వస్తుందో ఆటోమేటిక్ గా ఈ ఎర్రర్ అనేది ట్రిగర్ అవుతుంది. బికాస్ మన ఐఫ్లోలో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఈ ఇక్కడ ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్. అంటే ఎర్రర్ స్టార్ట్ అంటే ఎప్పుడైతే ఎర్రర్ ఉంటుందో స్టార్ట్ అవుతుంది అనమాట. ఏది స్టార్ట్ అవుతుంది? ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తాము, మనం కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకోవచ్చు, మ్యాపింగ్ యూస్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎర్రర్ అనేది మనం తెలుసుకోవచ్చు, మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలి అంటే మన ఐఫ్లోలో ఏమైనా ఎర్రర్ వస్తే
సో మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలంటే ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ఎర్రర్ స్టార్ట్. మీరు స్పెసిఫిక్గా చేయాల్సింది ఏం లేదనమాట. జస్ట్ గో టు ప్రాసెసెస్, సెలెక్ట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అండ్ డ్రాప్ ఇట్ హియర్. ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ ఐఫ్లో, మీ ఐఫ్లోలో ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే మన ఐఫ్లోలో ఎర్రర్ వస్తుందో ఈ బాక్స్ అనేది ట్రిగర్ అవుతుంది. ఈ బాక్స్ ఎందుకు ట్రిగర్ అవుతుంది? బికాస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్. మన ఐఫ్లోలో ఏమన్నా ఎర్రర్ వస్తే ఓకే దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద ఐఫ్లో కాబట్టి నేను స్టార్ట్ అవ్వాలని ఇది స్టార్ట్ అవుతుంది. ఒక ట్రిగర్ చేస్తుంది అనమాట, ఒక ఈవెంట్ని ట్రిగర్ చేస్తుంది. దాని తర్వాత మనం చేసే లాజిక్స్ కానీ మనం పెట్టే స్టెప్స్ కానీ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్కి వెళ్తుంది అనమాట. సో ఇలా మనం, సో ఎండ్ అంటే నేను ఏం చెప్పాను, ఆల్వేస్ ఇట్ విల్ కనెక్ట్ టు ద రిసీవర్. మనకి ఏదైనా రిసీవర్ కనెక్ట్ అయ్యేది ఎండ్ స్టెప్ అనమాట. యూ కెన్ యూస్ దిస్ టు కనెక్ట్ టు వన్ మోర్ అడాప్టర్, వేరే అడాప్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎర్రర్ వస్తే ఈ ఈమెయిల్కి, లేదా సక్సెస్ వస్తే ఈ ఈమెయిల్కి ఎలా అయినా పంపించుకోవచ్చు అనమాట. సో హౌ ఎవర్ యూ వాంట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. కాబట్టి దీన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటి? ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఇష్యూ ఇన్ యువర్ ఇంటర్ఫేస్ ఐ నీడ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్ అలర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిల్లో ఎర్రర్ ఉంది. సో నేను ఒక ఈమెయిల్ పంపాలి. కెన్ ఐ హ్యావ్ యువర్ లెట్ మీ టేక్ కీస్. ఓకే, వాట్ ఈస్ యువర్ కండిషన్? ఆర్డర్ ఐడి. కెన్ హ్యావ్ దిస్ పేలోడ్ రెడీగా ఉందా మీతో? ఎస్ సార్. పేలోడ్ let me update the credentials so that we can test end to end. Client ID is nothing but username. Go to authorizations, update your username, and take your client secret, which is password, and your endpoint, which is nothing. Let me take from deployment status, navigate to manage integration content, or else go to messages. No, go to info. Copy this endpoint. Okay. So payload పంపించారా? ఎస్ సార్, చాట్లో పెట్టాను. Okay. ఓకే, సో ఇప్పుడు సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఈ డేటాని మనం ఏం చేస్తున్నాం, యాజ్ పర్ ద ఇంటర్ఫేస్ మనం చూస్తే మనకి ఒక ఆర్డర్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఈ ఆర్డర్ డీటెయిల్స్ మనం రిసీవర్కి పంపించాలి. సో లెట్ us గో అండ్ ట్రిగర్ ఏ మెసేజ్. సో సక్సెస్ఫుల్గా ఈమెయిల్ వెళ్ళిపోయింది. సో అవర్ ఇంటర్ఫేస్ ఈజ్ రన్నింగ్ ఫైన్. మన ఇంటర్ఫేస్ బాగానే వర్క్ అవుతుంది. లెట్ మీ డూ వన్ స్మాల్ change here. 587 place లో ఐఎమ్ కీపింగ్ 77. దట్ మీన్స్ యూ షుడ్ ఫెయిల్. ఆ ఈమెయిల్ పంపించేటప్పుడు ఫెయిల్ అవ్వాలన్నమాట. సో లెట్ మీ రిమూవ్ దిస్ వన్. Deploy. Let me trigger it again. దీనికోసం మెసేజ్ సార్. Turn on the trace. Give the wrong address. Say
deploy. Let us test it again. రౌటర్ Okay. ఉంది కదా, వేరే ఇంటికి వెళ్తుంది. Okay. Understand. What is the condition? Order ID equal to 10. ఓకే, ఇప్పుడు ఫెయిల్ అయింది. లెట్ us see, go and see our iflow. సో ఇప్పుడు ఫెయిల్ అయింది. లెట్స్ ఇందాక రిక్వైర్మెంట్, సేమ్ రిక్వైర్మెంట్ మనం మాట్లాడుకుంటే ఇదే రిక్వైర్మెంట్. సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది, రిసీవర్కి పంపాలి. సో మనం ఇంతవరకు పంపించాం, కానీ ఒక ఎన్ రీజన్తో, అది ఏదైనా కావచ్చు, ఒక ఎన్ రీజన్తో ఫెయిల్ అయింది. ఫెయిల్ అన్నప్పుడు అంటే మనకు వచ్చిన డేటాని మనం పంపలేదు, కానీ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఏంది, నైట్ 1 o'clockకి ఇది రన్ అయింది. రేపు మార్నింగ్ మీరు లాగిన్ అయ్యి 10కి మానిటర్ చేసినప్పుడు యూ విల్ సీ దిస్ ఎర్రర్. ఓకే అని 11కి మీరు ఇన్ఫార్మ్ చేస్తారంటే దేర్ ఈస్ ఎ 9 hours గ్యాప్ బిట్వీన్ ద ఫెయిల్యూర్ అండ్ ద రిపోర్టింగ్. మీరు రిపోర్ట్ చేసే టైంకి, ఫెయిల్ అయిన టైంకి మధ్యలో ఒక 10 hours గ్యాప్ ఉంది. ఈ 10 hours వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయాయి బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి కేసెస్లోనే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఎనేబుల్ చేస్తాం. ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ ఫెయిల్ అయింది, ఈ ఫెయిల్ అయింది, మనం డేటాని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, సెండర్ టీం వాళ్ళకి. ఓకే, మీరు పంపించిన మెసేజ్ పలానా రీజన్తో ఫెయిల్ అయింది అని మనం ఒక ఈమెయిల్ పంపాలన్నమాట. సో అలా ఈమెయిల్స్ పంపాలి అన్నా, ఒక ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏమైనా హ్యాండిల్ చేయాలన్నా, ద స్టెప్ యూ నీడ్ టు యూజ్ ఈస్ ఎక్సెప్షన్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు పెట్టగానే ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ఎర్రర్ స్టార్ట్. సో లెట్ మీ సేవ్ దిస్ వన్. What will happen, it will see. Okay, so exceptions of process ఇప్పుడు ఏముంది, సో we have used it. ఎర్రర్ స్టార్ట్ ఉంది, ఎండ్ ఈవెంట్ ఉంది, ఎండ్ మెసేజ్ ఉంది. దిస్ ఈస్ ఎండ్ మెసేజ్ అనమాట. ఓకే, ఎర్రర్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ మెసేజ్కి వెళ్తుంది. సో లెట్ మీ ట్రిగర్ ద డేటా అగైన్. స్టిల్ మనకు సేమ్ ఇష్యూ ఉంది. ఓకే, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, స్టిల్ మనకు మెయిల్ ఎర్రర్ ఉంది, కానీ మన మెసేజ్ సక్సెస్లో ఉంది. వై? ఇట్ షుడ్ బి ద ఫెయిల్యూర్. సో ఇక్కడ చూస్తే ఫెయిల్డ్ కేస్, ఫెయిల్ లాగా హైలైట్ అయింది, కానీ అదే మెసేజ్, అదే సెట్టింగ్స్, అదే తప్పు అడ్రస్, స్టిల్ వీ హ్యావ్ ఎన్ ఎర్రర్ బట్ అవర్ మెసేజ్ ఇస్ కంప్లీటెడ్ స్టేటస్. అంటే మన ఎర్రర్ ఎక్సెప్షన్ సక్సెస్ అయిందని అర్థం. దట్ మీన్స్ Because of end to. ఎగ్జాక్ట్లీ, యా, బికాస్ ఆఫ్ ఎండ్ మెసేజ్. బై డిఫాల్ట్ గా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ మీరు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్ బట్ ఇట్ విల్ ఎండ్ విత్ ద ఎండ్ మెసేజ్. యూ నీడ్ టు రిమూవ్ దిస్ వన్ అండ్ యూ నీడ్ టు ప్లేస్ విత్ ఎర్రర్ అండ్ ఈవెంట్. సో ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే ఎర్రర్ స్టార్ట్ అవుతుందో ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి ఎర్రర్ స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ గివ్ హ్యాండ్ ఓవర్ టు ద ఎర్రర్ ఎండ్. అగైన్ ఇట్ విల్ ఎండ్ విత్ ద ఎర్రర్ ఎండ్ అనమాట. సో ఇందాక కేసులో దేనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, ఒక ఎండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. కాబట్టి సో ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో చాలా మందిని అడిగారు. నా దగ్గర ఒక ఫెయిల్యూర్ ఉంది, కానీ అది ఫెయిల్ అయినా కూడా సక్సెస్లోనే ఉంటుంది, వాట్ ఈస్ ద ఇష్యూ అంటారు. సో మీరు ఎప్పుడైతే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేస్తారో బై డిఫాల్ట్గా అది ఎండ్ మెసేజ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసి మీరంతా కాన్ఫిగర్ చేసి టెస్ట్ చేస్తే, ఈవెన్ దో దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్, ఇట్ విల్ స్టే యాజ్ ఎ కంప్లీటెడ్. కానీ మీరు ఇన్ డీటెయిల్లోకి వెళ్ళి చెక్ చేస్తే దేర్ విల్ బి ఎ ఫెయిల్యూర్, కానీ స్టేటస్ సక్సెస్లో ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో యు ఆర్ ఎండింగ్ విత్ ద ఎండ్ మెసేజ్. ఎప్పుడైనా మనం ఎండ్ మెసేజ్తో ఎండ్ చేస్తే, ఈవెన్ దో దేర్ ఈస్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఇంటర్ఫేస్, యువర్ సక్సెస్ స్టేటస్, యువర్ స్టేటస్ విల్ బీ ఇన్ సక్సెస్. Whenever you want to be in a failed status, whenever you want to be highlighted a failure status, you need to end with the error end. You need to replace end message with the error end event. Okay, so ఇప్పుడు error end రీప్లేస్ చేశాను. Let me test it again. So ఇప్పుడు ఫెయిల్ అయింది. So if I go to the iflow again, where it is, okay, failed వచ్చింది. If I try to highlight, సో ఈమెయిల్కి వెళ్ళింది కాబట్టి ఫెయిల్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన దానికి మనం ఏమంటున్నాం, రిక్వైర్మెంట్ ఏంటి, ఐ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్. సో ఫెయిల్ అయింది కదా, ఈమెయిల్ అలర్ట్ని పంపండి అంటున్నారు అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్స్కి మనం కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి కొన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఈమెయిల్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సో
ఎక్స్టర్నల్ సిస్టమ్. సో మీరు ఈమెయిల్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఏదర్ మీరు ఇక్కడ నుంచైనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఎండ్ నుంచే చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది. టు కాల్ ఎనీ సిస్టమ్, టు కాల్ ఎనీ external system in asynchronous way. The parrot function is send. Okay, to call any external system. For example, ఈ మెయిల్ అనేది ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే ఒక వేరే సిస్టమ్కి మనం డేటా పంపాలి, కానీ ఇక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ మనం ఏమైనా తీసుకుంటున్నామా? వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద మెయిల్. మన జాబ్ ఏంటి, ఆ డేటా అనేది ఒక మెయిల్కి పంపాలి అంతే. సో అలా ఒక ఈమెయిల్స్కి కానీ మెయిల్కి కానీ ఏ అడాప్టర్ అయినా ఒక అసింక్రనస్ వేలో మనం పంపాలంటే మనకి ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ మీరు వెళ్తే ఈ ఎక్స్టర్నల్ కాల్ అని ఉంటుంది, దీంట్లో సెండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దేని మీద పెడితే రిప్రజెంట్స్ ఏ వన్ వే కాల్ టు అన్ ఎక్స్టర్నల్ సిస్టమ్, అంటే రిప్రజెంట్స్ వన్ వే. నేను స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పా, దేర్ ఆర్ 2 ways ఆఫ్ కమ్యూనికేషన్. వన్ ఈజ్ వన్ వే, వన్ ఈజ్ 2 way. వన్ వే అంటే asynchronous. వన్ వే ఇస్ asynchronous, 2 ways synchronous. సో asynchronous అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, వాళ్ళకి వెళ్ళిందా లేదా, వాళ్ళకి రిసీవ్ అయిందా లేదా మనకు సంబంధం లేదు. జస్ట్ అవర్ జాబ్ ఇస్ టు సెండ్ ద రిక్వెస్ట్ అంతే. సో అలాంటి కేసెస్లో అలాంటి అడాప్టర్స్కి మీరు సెండ్ స్టెప్ పైన యూస్ చేయొచ్చు. లెట్ కీప్ హియర్ సెండ్ స్టెప్ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ నుంచి యూ కెన్ టేక్ యువర్ రిసీవర్, ఇక్కడ నుంచి యూ కెన్ కనెక్ట్ టు ద రిసీవర్ అండ్ యువర్ అడాప్టర్ ఈస్ మెయిల్ అడాప్టర్. ఇక్కడ నుంచి జస్ట్ మీ కాపీ ద కాన్ఫిగరేషన్స్, ఇక్కడ కాపీ ఉంటుంది, కాపీ ద కాన్ఫిగరేషన్స్, ఇక్కడ పేస్ట్ ద కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా అవసరం లేదు, ఈ రిసీవర్ అవసరం లేదు. సో డైరెక్ట్ మీరు ఈమెయిల్కి రిసీవర్ నుంచి అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదర్ ఇలా సెండ్ స్టెప్ యూస్ చేసుకుని చేయొచ్చు అనమాట. సో సెండ్ స్టెప్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ఎనీ ఎక్స్టర్నల్ రిసీవర్ సిస్టమ్స్ in an asynchronous way, in one way, you can use send step అనమాట. సో మీరు సో ఫార్ మనం ఏం చేసాం, ఎండ్ నుంచి కనెక్ట్ చేసాం. సో ఇలా ఈ స్టెప్ యూస్ చేసుకొని కూడా మనం రిసీవర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్, ట్రై టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఈమెయిల్కి వెళ్ళేటప్పుడు దేర్ ఈస్ ఎన్ ఎర్రర్, మనం ఏం చేయాలి, ఒక ఈమెయిల్ పంపాలి, దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్ అని. సో ఈమెయిల్ పంపాలి అంటే మనం ఏం చేస్తాం, అగైన్ యూనిట్ యూస్ సెండ్ స్టెప్ హియర్. సెండ్ అంటే సెండర్ కదండి, యూనిట్ టు గో లిటిల్ డౌన్. ఇన్ ఎక్స్టర్నల్ కాల్ యూ విల్ హ్యావ్ ఏ సెండ్ స్టెప్. ఈ సెండ్ స్టెప్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ద డేటా టు దెన్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇన్ అసింక్రనస్ వే. జస్ట్ ఆ డేటా పంపడానికి యూస్ అయ్యే స్టెప్ అనమాట. యూ విల్ టేక్ వన్ మోర్ రిసీవర్ హియర్ అండ్ యూ విల్ కనెక్ట్ ఈమెయిల్ అడాప్టర్. I will take 10 more minutes more, sorry for extending. Mail adapter. Let me copy the configurations. Malli nenu elli one by one iche badalu I am copying the same configurations, but I will update it with correct details. smtp.gmail.com.587. If I go to the processing, I don't want message, I will keep message failed in CPI. item below message failed in CPI అని చెప్పేసి I am calling body here. Thank you CPI team. Let me update the email also. Okay. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, సో మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం ఒక ఈమెయిల్కి పంపిస్తున్నాం. సో యూ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ది ఎండ్ స్టెప్ ఆర్ సెండ్ స్టెప్ పైన యూస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద న్యూ ప్యాలెట్ ఫంక్షన్ వీ ఆల్సో లెర్నింగ్ టుడే. సెండ్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా టు ఎనీ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఇన్ అసింక్రనస్ వే, అప్పుడు మనం సెండ్ స్టెప్. లేదు సింక్రనస్ వే అంటే మనకి అదే రిక్వెస్ట్ రిప్లై అని ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది, రిక్వెస్ట్ రిప్లై. సో దీని మీద కర్సర్ పెడితే రిప్రజెంట్ ఏ కాల్ టు ఎక్స్టర్నల్ సిస్టమ్ వితౌట్ టర్మినేటింగ్ ద ప్రాసెస్, అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం,
వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక రిప్లై వస్తుంది. సో దాన్ని మనం సింక్రనస్ ఇంటర్ఫేసెస్ లో యూజ్ చేస్తాం. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎసింక్రనస్ ఇంటర్ఫేసెస్. ఎప్పుడైతే మనం డేటా పంపించి అక్కడితో ప్రాసెస్ స్టాప్ చేసాలో దెన్ వి విల్ యూజ్ ఇట్. సో ఇక్కడ నుంచైనా యూజ్ చేయొచ్చు, ఇక్కడ నుంచైనా యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తాం లేదు ఇక్కడ యూజ్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది? లెట్స్ సే మీరు ఈమెయిల్ పంపాలి. ఈమెయిల్ పంపిన తర్వాత ఇంకో స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాని తర్వాత వేరే స్టెప్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదు కంటెంట్ మోడిఫైర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో లేదు ఇది సింక్రనస్ వే. ఓకే, ఇది సింక్రనస్. వీళ్ళకి ఒక రెస్పాన్స్ పంపాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అది నెక్స్ట్ స్టెప్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు మాన్యువల్ గా రాసుకుంటారు, డేటా సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ టు మెయిల్. సో ఎప్పుడైతే సింక్రనస్ ఇంటర్ఫేసెస్ లో ఎప్పుడైతే మనం ఏది డేటా అయితే ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ డేటా రిటర్న్ బ్యాక్ టు సెండర్ వెళ్తుంది. సో వీళ్ళు ఒక డేటా పంపిస్తున్నారు, నేను అది మెయిల్కి పంపిస్తున్నా. ఎప్పుడైతే మెయిల్ సక్సెస్ అవుతుందో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం పెట్టాను? మెసేజ్ బాడీలో నేను హార్డ్ కోడ్ చేశాను డేటా సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ టు ఈమెయిల్ అని. ఆ డేటా ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో సో ఫార్ మనం ఏదైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో అది అదే రెస్పాన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కింద. సో ఇప్పుడు మనం నేను ఏం హ్యాండ్ ఓవర్ చేస్తున్నా? సో దిస్ ఇస్ సక్సెస్ఫుల్ అని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇలాంటి కేసెస్ లో మీరు సెండ్ స్టెప్ యూజ్ చేయండి. లేదు సింగిల్ రిసీవరే, నాకు రెస్పాన్స్ ఏం అవసరం లేదు, మై జాబ్ ఈస్ టు సెండ్ ఎన్ ఈమెయిల్ అన్నప్పుడు యూ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ద ఎండ్ స్టెప్ టు ద రిసీవర్. ఎలా అయినా యూజ్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎబిలిటీ. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, సెండ్ స్టెప్ యూజ్ చేయాలా ఎండ్ స్టెప్ యూజ్ చేయాలా అనేది మీ ఇష్టం అన్నమాట. బట్ ఎప్పుడు ఎండ్కి వెళ్ళాలి ఎప్పుడు సెండ్కి వెళ్ళాలి అంటే వెన్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ అదర్ స్టెప్స్ ఆఫ్టర్ సెండింగ్ అన్ ఈమెయిల్. ఈమెయిల్ పంపిన తర్వాత ఏమన్నా స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఏమన్నా అడిషనల్ గా మనం డిజైన్ ఉంది అన్నప్పుడు మీరు ఈ సెండ్ స్టెప్ యూజ్ చేస్తారు. లేదు మై లాస్ట్ జాబ్ ఈస్ టు సెండ్ అన్ ఈమెయిల్ అన్నప్పుడు యూ కెన్ యూజ్ ఎండ్ టు రిసీవర్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ సెండ్ టు మెయిల్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఇది అర్థమైందా ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది? ఎస్ సార్. ఓకే ఓకే. నౌ ఇప్పుడు ఇన్ కేస్ మన ఐఫ్లో మన ఇంటర్ఫేస్ లో ఏమన్నా ఫెయిల్ అయితే వీ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్ టు ద బిజినెస్. ఒక యూజర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదు మన సపోర్ట్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళు ఫర్దర్ గా చెక్ చేసుకుంటారు ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది. మన ఇంటర్ఫేస్ అలా డిజైన్ చేయాలి, అది రిక్వైర్మెంట్. సో దానికోసం మనం యూజ్ చేసేది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనమాట. ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనకి ఎర్రర్ ఉంటుందో ఆటోమేటిక్ గా ఈ ఎర్రర్ రాంగ్ అని ఎర్రర్ స్టార్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇది ఒక ట్రిగర్ చేస్తుంది. ఓకే దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ ఇంటర్ఫేస్, నిద్రపోయింది చాలు, జస్ట్ వేకప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ ప్రాసెస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఒక ట్రిగర్ చేస్తుంది అనమాట. ఒక ఈవెంట్ పంపిస్తుంది, ఒక ఎంటీ ట్రిగర్ పంపిస్తుంది. మనం ఏదైతే స్టెప్స్ ఈ లైన్ లో కాన్ఫిగర్ చేస్తామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకి డేటా వచ్చినప్పుడు మనకి డేటా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఏ స్టెప్స్ అయితే మనం పెడతామో 1 by 1 ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, మనకి ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఈ బ్రిడ్జ్ మీద మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద నేను ఏం పెట్టాను? ఇప్పుడు సెండ్ స్టెప్ పెట్టాను. దట్ మీన్స్ ఇట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద మెయిల్ అడాప్టర్. సో నేను ఏం పెట్టాను ఈ మెయిల్ అడాప్టర్ లో? సో ఐఎమ్ సెండింగ్ వన్ content here, item below message failed in CPA. Let us check this one. Save and deploy. Let me meanwhile open the mail. Okay, let it be. We will see. Okay, I'm triggering an event now, one message now. So failing. Let us go and see how our interface is behaving. So there is a failure. Okay, 1118 fail అయింది. If you turn on the trace and if you check the status, ఎక్కడ ఫెయిల్ అయింది? మెయిల్ అడాప్టర్ దగ్గర ఫెయిల్ అయింది. వన్స్ ఇట్ ఫెయిల్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఇక్కడ ఆటోమేటిక్ మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయింది. సో మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయింది. ఇక్కడ చూస్తే మెయిల్ సక్సెస్ఫుల్ గా వెళ్ళింది. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ కంటెంట్, ఈ మెయిల్ ఓపెన్ చేస్తే
హలో టీమ్, దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద రౌటర్ అని పెట్టేసి మనకు ఒక డేటా వచ్చింది. సో మీరు మెయిల్ ఓపెన్ చేస్తే నేను నా ఈమెయిల్ ఐడి వేరేది ఇచ్చాను, బట్ యూ విల్ సీ అన్ ఈమెయిల్ ఐడి హియర్. ఈ యూజర్ లోకి వెళ్తే సో Madhu Mani, you will receive an email to this one, or else let me give one more email. I will show you in the email itself, so that మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. akhilji0434@gmail.com. Deploy. Let me trigger it again. Okay, let me go to the inbox. So message failed. So it's content of the. Let me open this one. Hi team, below message failed in CPI. సో ఈ మెసేజ్ అనేది ఫెయిల్ అయింది, కానీ ఇది ప్రాపర్ వే ఆఫ్ ఇన్ఫార్మింగ్. నో, దిస్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ ఇన్ఫార్మింగ్. ఐ టీమ్ బిలో మెసేజ్ ఫెయిల్డ్ అని వచ్చింది, కానీ ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయిందో మనకు తెలియాలి. సో బేసిక్ మన ఇంటర్ఫేస్లోకి వెళ్తే, సో టైప్ ప్లెయిన్ టెక్స్ట్, బికాస్ ఇక్కడ నేను ఓన్లీ XML ఒకటే పంపట్లేదు. సో విత్ ద XML నేను కొంచెం టైప్ చేసి పంపిస్తున్నాను, కాబట్టి ఒక XML లో మీరు అడిషనల్గా ఏది టైప్ చేసినా దట్ విల్ నాట్ బి ద XML, దట్ విల్ కమ్స్ అండర్ టెక్స్ట్ అండర్స్కోర్ ప్లెయిన్. మీరు ఎప్పుడైతే మీరు XML అని పెడతారో అగైన్ మీ అటాచ్మెంట్ కింద వెళ్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ద రీజన్ యూ రిసీవ్డ్ అన్ అటాచ్మెంట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఈమెయిల్ పంపాలి. సో మనకి ఈమెయిల్ బాగానే వచ్చింది, కానీ ప్రాపర్ కంటెంట్తో వచ్చిందా, లేదు. అసలు ఎందుకు ఫెయిల్ అయింది, వాట్ ఈస్ ద ఎర్రర్? ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ ఫెయిల్ అయింది. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, ఇఫ్ యూ గో టు ద మానిటర్ సెక్షన్, కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్ అండ్ పోర్ట్. హోస్ట్ కి పోర్ట్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఈ ఎర్రర్ వాళ్ళకి తెలియాలి. ఓకే, పలానా మెసేజ్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, బికాస్ ఆఫ్ ద హోస్ట్ నేమ్ పోర్ట్ నేమ్ అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న డేటాని మనం ఇక్కడికి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చే డేటా చూద్దాం. అసలు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కి ఏం డేటా వస్తుందో చూద్దాం. ఓకే, ఫైన్. ఓకే, సో బేసిక్ గా మనకి ఇన్పుట్ డేటా, మనం ఏదైతే పంపిస్తున్నామో ఆ డేటా ఇక్కడికి వస్తుంది అనమాట. సో డేటా బాగానే పంపిస్తున్నాం ఇప్పుడు. ఐ టీమ్ బిలో మెసేజ్ ఫెయిల్డ్ అని ఈ మెసేజ్ వాళ్ళకి వచ్చేది, ఈ మెసేజ్ ఫెయిల్ అవుతుంది. ఫైన్, కానీ ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేయాలంటే వీ హ్యావ్ వన్ క్యామెల్ ఎక్స్ప్రెషన్ టు కాల్ ఎనీ ఎర్రర్, టు కాల్ ఎక్సెప్షన్ ఆర్ error in CPI. The camel expression is $symbol, flower bracket open, exception dot message. ఇది యూజ్ చేయాలి, లేదు ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. సో యూ కెన్ యూస్ వాట్ ఎవర్ యూ వాంట్. $symbol, flower bracket open, exception dot stack trace. సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే హై లెవెల్లో డీటెయిల్స్ వస్తుంది, ఇదేమో ఇన్ డీటెయిల్డ్గా ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందువల్ల ఫెయిల్ అయింది అది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. సో మోస్ట్లీ యూజ్ దిస్ వన్, అంత డీటెయిల్డ్గా మనకు అవసరం లేదు. సో ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. సో మీ ఐఫ్లోలో ఏమన్నా ఎర్రర్ ఫెయిల్ అయితే ఆ ఎర్రర్ని మీరు క్యాప్చర్ చేయాలి అంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఆ క్యాప్చర్ చేసినప్పుడు ఏం డేటా పంపాలి, ఎలా పంపాలి, ఒక ఎర్రర్ని పంపాలి అన్నప్పుడు ఒక ఎర్రర్ని మీరు కాల్ చేయాలంటే you need to use exception dot message. మీరు ప్రాసెసింగ్ లోకి వెళ్ళి ఈ బిలో మెసేజ్ ఫెయిల్డ్ ఇన్ సిపిఐ కింద విత్ ద బిలో ఎర్రర్ అని పెట్టి ఇక్కడ మీరు ఎర్రర్ ని రాసుకోండి. ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ అనేది పాపులేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఫెయిల్ అయిన ఎర్రర్ ఇక్కడికి రావాలి, ఆ ఎర్రర్ టెక్స్ట్ ఇక్కడికి రావాలి అంటే దానికి మనకు ఒక క్యామెల్ ఎక్స్ప్రెషన్ ఉంది, విచ్ ఈస్ $symbol, flower bracket open, exception dot message. Okay, exception dot message. Save this one and deploy. Let me trigger the data again.
సో ఇట్ షుడ్ ఫెయిల్ అగైన్. ఫెయిల్ అయింది. లెట్ us see whether we received any email or not. సో ఇప్పుడు చూస్తే ఇందాక అటాచ్మెంట్ వచ్చింది, కానీ ఇప్పుడు అటాచ్మెంట్ రాలేదు. బికాస్ ఐ హావ్ చేంజ్డ్ ద బాడీ టైప్. నేను పంపించేది నాట్ ఓన్లీ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్తో పాటు మనకు నచ్చిన కంటెంట్ మనం రాసి పంపిస్తున్నాం. దట్ విల్ నాట్ బి ద ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ అంటే కంప్లీట్ ది ఎక్స్ఎంఎల్ ఉండాలి, కానీ మనం నచ్చిన కంటెంట్ పంపిస్తున్నాం కాబట్టి దట్ విల్ నాట్ కమ్స్ అండర్ ఎక్స్ఎంఎల్. ఐ టీమ్ బిలో మెసేజ్ ఫెయిల్డ్ అంటే ఇన్పుట్ వచ్చే డేటా ఇది. ఈ మెసేజ్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? విత్ ద బిలో ఎర్రర్. ఎర్రర్ అనేది పెట్టుకున్నా ఇక్కడ. సో ఎర్రర్లో నేను ఏమన్నా ఎర్రర్ని కాల్ చేశాను అక్కడ, ఈ ఎర్రర్ రావాలి అని. సింప్లీ ఐ కాల్డ్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అనేది కాల్ చేశాను. సో ఆటోమేటిక్గా కుడ్ నాట్ కనెక్ట్ టు హోస్ట్ పోర్ట్. మనం సిపిఐలో యూజ్ చేసే అంటే ఈమెయిల్లో యూజ్ చేసే ఈ సర్వర్ పోర్టు కనెక్ట్ అవ్వట్లేదు అని ఇన్ఫార్మ్ చేసాం. రేపు ఎస్ఎఫ్టిపి యూజ్ చేస్తాం, ఎస్ఎఫ్టిపికి కూడా ఇంత వస్తుంది. సో డైరెక్ట్గా ఆ టీంకి మెయిల్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, మన పోర్ట్తో ఒక ఇష్యూ ఉంది కాబట్టి మెసేజ్ అనేది సిపిఐలో ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. సో ఇలా మనం అఫ్రెంట్గా ఏదైతే ఫెయిల్ అవుతుందో ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయాలి. అలా దాన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం, లేదు అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. అలా హ్యాండిల్ చేయాలంటే వ్యాలిడ్ ఫంక్షన్ యూనిట్ యూస్ ఇస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. లేదు, ఇప్పుడు వీళ్ళకి మెయిల్లో ఎక్స్ఎంఎల్ పంపిస్తున్నాం, దే వాంట్ టు యూజ్ సీ ఇట్ ఇన్ ద జేసన్లో పంపాలి. అగైన్ వాట్ ఎవర్ యూ వాంట్, మీరు హ్యాండిల్ ఎలా చేయాలో, you can alter your payload, you can alter your design in the exception sub process however you want. You can place whatever you want here. సేమ్ వే మనం ఎలా అయితే డిజైన్ చేస్తామో మనం పంపాల్సిన ఎర్రర్ కూడా మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. లెట్స్ సే యు ఆర్ గెటింగ్ ఎక్స్ఎంఎల్, యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు జేసన్. సో ఇప్పుడు బాడీలో ఏమవుతుంది, జేసన్ ప్లేస్లో ఎక్స్ఎంఎల్ ప్లేస్లో జేసన్ వెళ్తుంది అనమాట. ఇలా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ ట్రిగర్ వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఐఫ్లో ఇన్ ద ఎర్రర్. ఒక ఎర్రర్ మీ ఐఫ్లోలో ఉంటే ఆటోమేటిక్గా ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇట్ విల్ క్యాచ్ యువర్ ఎర్రర్ అనమాట. సో ఇట్ విల్ ట్రిగర్ వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఎర్రర్. సో ఆల్వేస్ యువర్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్. ఎర్రర్ స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్. ఓకే, ఎర్రర్ ఉంది, ఏం చేయాలి? స్టార్ట్ అవ్వాలి. ఇట్ విల్ సెండ్ ఏ ఈవెంట్, ఒక ట్రిగర్ ఈవెంట్ పంపిస్తుంది. ఏదైతే మీరు పేలోడ్ ఎక్కడ పంపిస్తున్నారో ఆటోమేటిక్గా ఆ పేలోడ్ ఎక్కడికి వస్తుంది అనమాట. మీరు కన్వర్ట్ చేసి పంపిస్తారు. ఎప్పుడైతే మీరు ఎండ్ స్టెప్కు పంపిస్తారో, ఓకే, ఎండ్ స్టెప్కు పంపిస్తారో అది ఈవెన్ దో దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మీ కంప్లీటెడ్ స్టేటస్లోనే ఉంటుంది, మీ ఐఫ్లో కంప్లీటెడ్లోనే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు రెడ్లో పెట్టాలి అన్నప్పుడు ఎండ్ స్టెప్ డిలీట్ చేసి ఎర్రర్ ఎండ్తో రీప్లేస్ చేస్తారనమాట. సో ఫర్ ద లాస్ట్ టెస్ట్ లెట్ us remove this one. end-to-end proper test చేద్దాం ఇప్పుడు. smtp.gmail.com 587 సేవ్. సార్ యా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జస్ట్ అడ్రస్ ఒకటే తప్పు అయితే మనకి ఇలా ఎర్రర్ వస్తుంది అని చెప్తారు కదా. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ లో చెక్ చేసాం, మళ్ళీ క్వాలిటీ చెక్ చేసాం, మళ్ళీ ప్రొడక్షన్ లో చెక్ చేసాం. ప్రొడక్షన్ లో అంతా ఓకే అన్నప్పుడే మనం ప్రొడక్షన్ వదులుతాం కదా. ఇన్ కేస్ ద ప్రొడక్షన్ లో ఫ్లో కరెక్ట్ వెళ్తుంది, ఒక 2 days 3 days కరెక్ట్ వెళ్తుంది, ఉన్నట్టుండి సడన్ గా వచ్చే ఏం ప్రాబ్లం వస్తుంది సార్? అంటే ఇప్పుడు ఇది అయితే పోర్ట్ కాబట్టి మనకు తెలుస్తుంది. ఇన్ కేసు సడన్ గా రన్ అయ్యే ఐఫ్లో సడన్ గా ఏమైనా ఇష్యూ వస్తాయి, ఏదైనా అంటే ఏమేమి? సో నాట్ ఓన్లీ నేను ఐఫ్లో దగ్గర ఫెయిల్ అయితేనే రావాలని పెట్టలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ దగ్గర ఫెయిల్ అయింది. సో లెట్ మీ ఓకే ఐ విల్ టెల్ యూ, లెట్ us టెస్ట్ దిస్ వన్. ఒక ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి దెన్ విల్ సీ దట్ అగైన్. ఓకే, సో నేను ఇప్పుడు పంపిస్తున్నా డేటా. సో నేను పంపించేది XML. ఓకే, సోర్స్ నుంచి సోర్స్ సిస్టమ్ కూడా పంపిస్తున్నాడు. ఇది ఐఎమ్ నాట్ సెండింగ్, సోర్స్ సిస్టమ్ వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళకి 200 వచ్చింది. 200తో పాటు డేటా సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ టు ఈమెయిల్ అనే ఒక చిన్న రావాలి, ఒక సింక్రనస్ వేలో రావాలి. సో దానికోసం మనం ఏం చేసాం, HTTPS అడాప్టర్ బేసికలీ బై డిఫాల్ట్ దట్ బిహేవియర్ ఈజ్ సింక్రనస్ అనమాట. మనం ఏదైతే ఎండ్ స్టెప్కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ రెస్పాన్స్ని పంపించేస్తుంది బ్యాక్ టు సెండర్. సో మనం పంపించాం, మెయిల్ అడాప్టర్ యూస్ చేసుకొని మనం డేటా అనేది ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్కి పంపించాం. కానీ ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిసారి ఎండ్ నుంచి కనెక్ట్ చేసాం. మీరు ఎప్పుడైతే ఎండ్ నుంచి కనెక్ట్ చేస్తారో మీ రెస్పాన్స్ ఏం చూస్తారు, మీరు ఏదైతే ఈమెయిల్ అడాప్టర్కి పంపిస్తారో ఆ రెస్పాన్స్ కింద వస్తుంది.
కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సెండ్ టు ఈమెయిల్. కానీ మీరు ఈమెయిల్ పంపించాక నాకు చిన్న రెస్పాన్స్, ఒక చిన్న ఐడెంటిఫైర్ పంపండి, డేటా సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ టు ఈమెయిల్ అని. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం? అగైన్ యూ నీడ్ టు ఆల్టర్ యువర్ ఇంటర్ఫేస్. మీ ఇంటర్ఫేస్ రీడిజైన్ చేసుకోవాలి, ఒక కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకోవాలి. ఎందుకు నేను ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకున్నాను? కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకొని ఇక్కడ ఎండ్ నుంచి రిసీవర్కి పంపించచ్చా? నో, యూ కాంట్ ఏబుల్ టు సెండ్ ఇట్. వాట్ ఎవర్ యువర్ సెండింగ్ దట్ డేటా విల్ గో టు ద మెయిల్ అనమాట. సో దానికోసం మనం సెండ్ స్టెప్ యూజ్ చేసాం. సెండ్ ఏం చేస్తుంది? అసింక్రనస్ వేలో ఒక డేటా అనేది ఈమెయిల్కి పంపిస్తుంది. సక్సెస్ అయితే నెక్స్ట్ కంటెంట్ మోడిఫైయర్కి వస్తుంది. కంటెంట్ మోడిఫైయర్లో నేను హార్డ్ కోడ్ చేసుకున్నా వాల్యూ డేటా సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ అని, అది ఎండ్కి వెళ్తుంది. ఏదైతే మనకి ఎండ్ స్టెప్కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ డేటా సెండర్కి సింక్రనస్ వేలో వెళ్తుంది అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఈ సెండ్ స్టెప్, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. ఎస్ సార్. సో ఇప్పుడు ఇంతవరకు మనం మెయిల్లో వచ్చే ఎర్రర్స్ ని క్యాప్చర్ చేసాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఏ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్ లో? మీ డిజైన్ లో ఎక్కడైనా ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? లెట్ మీ గో అండ్ అగైన్ పాపులేట్ దేర్. లెట్ మీ పాపులేట్ ఇన్ సమ్వేర్. ఐ విల్ యూస్, నేను ఒక ఫిల్టర్ స్టెప్ యూస్ చేస్తా. ఫిల్టర్ లో నేను ఒక రాంగ్ ఎక్స్పాత్ ఇస్తా. లెట్ us see, or else I will use JSON to XML కన్వర్టర్. మనం పంపించేది XML, కానీ ఇక్కడ నేను JSON to XML కన్వర్టర్ యూస్ చేస్తా. సో దట్ ఇన్పుట్ ఏం కావాలి, దీనికి JSON కావాలి, నేను పంపించేది ఏంటి? XML. సో రేపు ఎప్పుడైనా వాళ్ళు మర్చిపోయి వేరే ఫార్మాట్ బదులు వేరే ఫార్మాట్, లేదు ఒక స్ట్రక్చర్ బదులు ఇంకో స్ట్రక్చర్ పంపిస్తే ఏమవుతుంది? లెట్ us see. Go to the processing, nothing to do here. Save this one. So now my mail systems and receiver systems, SFTP system, everything is working fine. Now we have an issue with the data. వాళ్ళు పంపించే డేటా మనం ఇంటర్ఫేస్ డిజైన్ చేసిన వే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ మనం డెవలప్ చేసాం. సో మనకి JSON వస్తే XML లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తాం. రేపు ఎప్పుడైనా వాళ్ళకి JSON బదులు XML పంపిస్తున్నారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? లెట్ us go and trigger it. An internal server occurred. ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? Go to the messages, click on here. సో JSON to XML కన్వర్టర్ దగ్గర ఫెయిల్ అయింది. ఇఫ్ యూ గో అండ్ సీ, ఇట్ విల్ ఎక్స్పెక్ట్ క్యారెక్టర్ ఎక్స్పెక్టెడ్ అని ఏదో ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ను కూడా మనం ఈమెయిల్కి పంపిస్తున్నాం. యూ గో టు హియర్, గో అండ్ సెర్చ్ యువర్ ఈమెయిల్. హాయ్ టీమ్, బిలో మెసేజ్ ఫెయిల్డ్ ఇన్ CPI విత్ ద బిలో ఎర్రర్. సో ఎర్రర్లో ఏముంది? యూస్ JSON యాక్సెప్ట్ మాల్ ఫార్వర్డ్ JSON. వచ్చిన JSON మాల్ ఫార్వర్డ్ అని చెప్తుంది. అసలు మనకి JSON రాలా ఫస్ట్ ప్లేస్లో. వి రిసీవ్డ్ అన్ XML, కాబట్టి అది ప్రాపర్ XML JSON కాదు, మాల్ ఫార్వర్డ్ JSON అంటే ఇన్కరెక్ట్ JSON అని చెప్తుంది అనమాట. సో ఎక్కడ ఫెయిల్ అయినా కూడా నాట్ ఓన్లీ ద రిసీవర్ అడాప్టర్ దగ్గర, మెయిల్ అడాప్టర్ దగ్గర అని కాదు, మీ ఐఫ్లో ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఆ ఎర్రర్ని క్యాప్చర్ చేసుకొని మెయిల్ పంపిస్తుంది అనమాట. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ సెండ్ స్టెప్. సో డేటా బాగానే వెళ్తుంది, ఏ డేటా వస్తే ఆ డేటా ఇక్కడికి వస్తుంది. కానీ ఈ ఎర్రర్ ఎలా వెళ్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యామిల్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. అదే నేను ఇక్కడ స్టాక్ ట్రేస్ అని ఇంకోటి పెడతాను. స్టాక్ ట్రేస్, ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్. లెట్ us see what is the difference between exception dot message and exception dot stack trace. ఎప్పుడు మీరు ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ యూస్ చేయండి, స్టాక్ ట్రేస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ యూ షుడ్ నో. లెట్ us trigger it again. ఫెయిల్ అయింది. లెట్ us go to the email. సో ఇక్కడ చూస్తే సింగిల్ లైన్, ఇందాక మనకి సింగిల్ లైన్ వచ్చింది. సో యూజ్ చేసిన రైడర్ టు యాక్సెప్ట్ మాల్ ఫార్వర్డ్ చేసేటట్టు లైన్ 1 అని ఒక ఎర్రర్ వచ్చింది. కానీ మిగతాదంతా ఇన్ డీటెయిల్డ్గా వచ్చింది. సో ఇదంతా మనకు అవసరం లేదు, చూసినా మనకు అర్థం కాదు కూడా. ఇవన్నీ అవసరం లేదు బేసిక్గా. సో ఇదంతా ఎప్పుడు వచ్చింది? స్టాక్ డాట్ ట్రేస్ అంటే కంప్లీట్, ఇంకా స్టార్ట్ టు ఎండ్ ట్రేస్ మనకు కావాలి, ఎర్రర్ ట్రేస్ కావాలన్నప్పుడు ఆ ఎక్సెప్షన్ యూస్ చేస్తాం. లేదు అంటే సింపుల్గా మీరు ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ యూస్ చేస్తే సో హై లెవెల్లో అర్థమైపోతుంది వాట్ ఈస్ ద ఎర్రర్ అని. సింపుల్గా ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది క్లియర్? అర్థమైంది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు
మీరు డిజైన్ సో ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డిజైనింగ్, మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, బై డిఫాల్ట్గా ఎంపీఎల్ లాగ్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉండాలి. ఓకే, క్వశ్చన్స్? యా, ఆ, ఇప్పుడు సెండ్ యూజ్ చేసి పంపించాం కదా మనం మెయిల్ కి, మళ్ళీ దాని తర్వాత ఎండ్ నుంచి కూడా రిసీవర్ మళ్ళీ ఇంకో రిసీవర్ కనెక్ట్ చేయొచ్చా? అలా పాసిబుల్? ఇక్కడ నుంచా? అక్కడ పైన ఎండ్. యా, యూ కెన్ కనెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మెయిల్కి వెళ్ళాలి, మెయిల్ తర్వాత ఇక్కడ ఇంకో డేటాని కాల్ చేసి ఇక్కడ నుంచి మీరు ఒక ఎస్ఎఫ్టిపికి పంపాలి. ఎస్ఎఫ్టిపికి పంపాలి, యూ కెన్ కనెక్ట్. అప్పుడు ఎస్ఎఫ్టిపికి ఎప్పుడు వెళ్తుంది? వెన్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు ఎస్ఎఫ్టిపి. ఓకే, ఎస్ఎఫ్టిపికి ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే మీ మెయిల్ సక్సెస్ అవుతుందో అప్పుడే ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది. సో మీ రిక్వైర్మెంట్లు అలా ఉండాలి, మెయిల్కి పంపాలి, మెయిల్కి పంపించాక నెక్స్ట్ ఎస్ఎఫ్టిపికి పంపాలి. సో ఇలా సింక్రనస్ వేలో మనం యూజ్ చేయమన్నమాట. సెండ్ స్టెప్కి ఎప్పుడు మనం నెక్స్ట్ ఎస్ఎఫ్టిపిలో యూజ్ చేయం. సింక్రనస్ వేలో మీరు అడిగిన రిక్వైర్మెంట్ సింక్రనస్ అన్నమాట. మనం ఒక రిక్వెస్ట్ పంపించి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ తీసుకొని ఆ రెస్పాన్స్ వేరే సిస్టమ్స్కి పంపాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇది కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డెవలప్ చేస్తాం. బికాస్ సింక్రనస్ ఇంటర్ఫేసెస్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ ఎక్స్టర్నల్ స్టెప్స్లోకి వెళ్ళి కంటెంట్ ఎన్రిచర్ కానీ, పోల్ ఎన్రిచ్ కానీ, రిక్వెస్ట్ రిప్లై, ఇవన్నీ సింక్రనస్. ఇది ఒక్కటే సింక్రనస్. సో ఈ స్టెప్స్ మీరు చూసేటప్పుడు యూ విల్ లెర్న్ హౌ టు గెట్ ద రెస్పాన్స్, హౌ టు సెండ్ ద రెస్పాన్స్ టు ద వన్ మోర్ సిస్టమ్. ఓకే, అంటే మెయిల్ నుంచి వచ్చే రెస్పాన్స్ వెళ్తుంది అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు సెండ్కి వచ్చే బాడీ అట్లా కాల్ చేసుకోరాదా మనకు మళ్ళీ కంటెంట్ మాడిఫైయర్లో? మీరు ఇప్పుడు స్టోర్ చేసుకుని అదే డేటాని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఇక్కడ పంపించి తర్వాత ఎస్ఎఫ్టిపి పంపాలంటే యూ కెన్ కనెక్ట్ హియర్ ఎస్ఎఫ్టిపి. ప్రతిసారి ఎండ్ స్టెప్ నుంచే కనెక్ట్ చేయాలని లేదు, ఈవెన్ ఎస్ఎఫ్టిపి కూడా యూ కెన్ యూజ్ అనమాట. సో లెట్ మీ, ఇఫ్ యూ ట్రై టు యూజ్ వన్ మోర్ సెండ్ స్టెప్ హియర్, ఇంకో సెండ్ స్టెప్ యూజ్ చేసి కాకపోతే మనం ఇప్పుడు సింగిల్ లైన్లో బిల్డ్ చేసినప్పుడు మధ్యలో ఒక రిసీవర్ బ్రేక్ అయినా ఇంకో రిసీవర్కి వెళ్ళదు మెసేజ్, అంతే కదా? కరెక్ట్. సో ఇలా మీరు ఎన్ని సెండర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే అసలు ఆ సెండ్ స్టెప్ ఎస్ఎఫ్టిపి సపోర్ట్ చేస్తుందా లేదా తెలుస్తుంది. సో ఇట్ విల్ సపోర్ట్, కానీ మనం కాన్ఫిగరేషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయిందనమాట. సో సెండ్ స్టెప్ నుంచి మెయిల్కి పంపిస్తాం, మళ్ళీ మీకు కావాల్సిన డేటా ఎక్కడెక్కడో స్టోర్ చేసుకుంటారు బాడీ, ఆ బాడీని ఇక్కడ కాల్ చేస్తారు, అదే బాడీ ఎస్ఎఫ్టిపికి కూడా పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ సింపుల్గా మనం ఎలా అచీవ్ చేయొచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ టు రిసీవర్స్? What is the మల్టీకాస్ట్ yes. ఓకే, సో ఇలా మీకు కావాల్సిన ఒక డేటాని ఒక వేరే సిస్టమ్కి అసింక్రనస్ వేలో పంపాలి అంటే దెన్ యూ కెన్ యూస్. కానీ ప్రతి అడాప్టర్కి ఇది సూట్ అవుతుందని కాదు. సో ఇఫ్ ఐ ట్రై టు యూస్, ఇక్కడ నుంచి నేను హెచ్టిపి అడాప్టర్ యూస్ చేస్తే, లెట్ మీ గో హియర్. హెచ్టిపి అడాప్టర్ ఈజ్ సింక్రనస్ అడాప్టర్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సింక్రనస్ అడాప్టర్. ఇక్కడ చూస్తే సెండ్ స్టెప్ మీదే క్రాస్ మార్క్ పడింది. ఇఫ్ ఐ గో టు ద ప్రాబ్లం, so there is a problem with the send step. If you go to the problem, send step is not supported for the adapter. So SFTP కానీ, మెయిల్ కానీ, ఐడాక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే అసింక్రనస్ అడాప్టర్స్ అనమాట. వేరే హెచ్టిపి, హెచ్టిపిఎస్, తర్వాత ఓ డేటా, ఇవన్నీ సింక్రనస్ అనమాట. యూ కాంట్ ఏబుల్ టు యూస్, ఓకే నేను ఎస్ఎఫ్టిపి యూస్ చేసే కదా వేరే అడాప్టర్ కూడా యూస్ చేస్తానంటే నో. సో అలాంటి కేసెస్లో సింక్రనస్కి సింక్రనస్ స్టెప్ యూస్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ రిప్లై అని ఒక స్టెప్ ఉంటుంది అనమాట. సెక్షనల్ కాల్లోనే రిక్వెస్ట్ రిప్లై అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి యూనిట్ యూస్ హెచ్టిపి. సో ఇవన్నీ మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాయి. టూ ఎర్లీ ఫర్ యూ, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇంతవరకు అయితే పర్ఫెక్ట్ కదా ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఇవి. సో ప్రాక్టీస్ చేయండి, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో
మీరు నాట్ ఓన్లీ దిస్ వన్, మీరు ఒక పేలోడ్ని ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకొని, ఓకే, ఆ ఆ పేలోడ్ని మీరు ఇక్కడ కాల్ చేసుకొని, ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వస్తే ఆ పేలోడ్ని ఇక్కడ కాల్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆ కన్వర్ట్ అయిన జేసన్ డేటాని మీరు మెయిల్లో పంపడం. సో ఇలా ఇంకా ఎడిషనల్గా బిల్డ్ చేసుకొని మీ ఇంటర్ఫేస్. నేను ఒక స్టెప్ చెప్పానా, మీరు ఇంకా 2 స్టెప్స్ యాడ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసుకోండి. సో దట్ ఇంకా ప్రాక్టీస్ బాగా అవుతుంది మీకు. సో చెప్పింది చెప్పినట్టే కాకుండా చెప్పినట్టు చేయండి. వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ వాట్ యు హావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్, ట్రై టు యాడ్ ఫ్యూ మోర్ ప్యాలెట్ ఫంక్షన్స్. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఆ ప్యాలెట్ ఫంక్షన్స్ దాంట్లో అక్యుములేట్ చేయండి. సో దట్ ఏంటంటే ప్రతిసారి ఇంటర్ఫేస్లో ఇంత సింపుల్ ఉండవు, చాలా ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి వస్తుంది. ఎక్కడ ఏం యూజ్ చేయాలో, ఏ స్టెప్ తర్వాత ఏం యూజ్ చేయాలో మీకు ఎలా తెలుస్తుంది? వెన్ యూ ప్రాక్టీస్ విత్ ద మల్టిపుల్ ప్యాలెట్ ఫంక్షన్స్ అనమాట. సో ట్రై టు ఆల్టర్ దట్ పేలోడ్ అండ్ ట్రై టు సెండ్ అన్ ఈమెయిల్. ఓకే, సో దట్స్ సార్ ఇట్. నాకు కొంచెం అది వర్షన్ కింద సేవ్ చేశాక ఐఫ్లో అంతా డిలీట్ అయిపోతుంది. కొంచెం చెప్తారా అలా సేవ్ చేయాలో? డిలీట్ అయిపోతుందా? ఐ మీన్ సేవ్ యాజ్ వర్షన్ చేశాక అది ఆ వర్షన్ ఓపెన్ చేస్తుంటే స్క్రాచ్ నుంచి చేయాల్సి వస్తుంది అది. Okay, so now I'm saving as a version. Okay, let me do a final అని ఒక comment ఇచ్చాను. Let me go to the package smart choice training. Smart choice training and our interface is router. రౌటర్ మీద క్లిక్ చేస్తే వర్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, వెన్ యూ డౌన్లోడా నార్మల్గా నేను రివర్ట్ బ్యాక్ చేస్తుంటే యాక్టివ్ వర్షన్, ఆ యాక్టివ్ వర్షన్ నాకు ఓపెన్ అవ్వట్లే. ఐఫ్లో అనేది స్క్రాచ్ నుంచి చేయాల్సి వస్తుంది మళ్ళీ ఎడిటర్ పేజ్లో. సో యాక్టివ్ వర్షన్ అంటే ఇప్పుడు ఉన్న వర్షన్ ఇది, అంటే మీరు ఐఫ్లో ఓపెన్ చేస్తే ఉన్న వర్షన్ ఇది. సో దీనికి ముందు వర్షన్ 1.0.7. సో దీనికి ఇప్పుడు రివర్ట్ చేస్తే మీకు ఏం ఉండట్లేదు అన్నారు, అంతేనా? దట్ మీన్స్ యూ డింట్ సేవ్డ్ ఇట్ ప్రాపర్లీ, లేదంటే ఎంటీతో మీరు లెట్ మీ చెక్ ఎంపీఎల్లో కానీ డెవలప్ చేశారు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాస్ చేంజెస్ అన్ని రివర్ట్ చేసేస్తున్నాను. సో నేను ఎలా అయితే ఇంటర్ఫేస్ తీసుకున్నానో ఆ ఇంటర్ఫేస్ ఉండాలి, అంటే అక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ దీంట్లో ఉండకూడదు. లెట్ us see. దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. దీని ప్రీవియస్ వర్షన్కి రివర్ట్ చేశాను. దట్ మీన్స్ మీరు సేవ్ చేసేటప్పుడే మేబీ యూ డింట్ సేవ్డ్ ఇట్, మీరు అలైన్ చేయలేదేమో చేంజెస్ అన్ని. సో ట్రై టు క్రియేట్ వన్ మోర్ ఇంటర్ఫేస్, డూ వన్ చేంజ్, సేవ్ యాజ్ వర్షన్, అగైన్ మళ్ళీ ఓపెన్ చేసి ఇంకో చేంజెస్ చేసి నౌ రివర్ట్ బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్. స్టిల్ మీకు ఇష్యూ వస్తే లెట్ మీ నో, ఐ విల్ చెక్. ఓకే సార్. ఓకే, సో అప్లోడ్ చేసేటప్పుడు ప్యాకేజ్ మొత్తం అప్లోడ్ చేసుకోవచ్చు సార్, ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అంతేం ఉండదు. నో యూ కాంట్. సో ట్రై టు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఒక్కటి కూడా డ్రాఫ్ట్లో ఉండకూడదు, ఒకటి కూడా లాక్లో ఉండకూడదు. సో ఇఫ్ ఐ ట్రై టు ఎక్స్పోర్ట్ ఇట్, ఓకే, సో ఇఫ్ ఐ ట్రై టు ఎక్స్పోర్ట్ అయింది, ఎందుకంటే ప్రతిదీ వర్షన్లో ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ అయింది. నార్మల్గా ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ డ్రాఫ్ట్ వర్షన్లో కానీ మీ ఐఫ్లో లాక్డ్లో కానీ ఉంటే అది ఎక్స్పోర్ట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఎంటైర్ ప్యాకేజ్ని ఎక్స్పోర్ట్ చేశాను. నౌ హౌ టు క్రియేట్, I don't think we can import the package. మేబీ ఐఫ్లోస్ ఓన్లీ. ఐఫ్లోస్ లో మనం ప్యాకేజెస్ ఇక్కడ క్రియేట్, డౌన్లోడ్స్, స్మార్ట్ చాయిస్, ఓకే, ప్యాకేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి అది చెప్తుంది. నార్మల్గా మీరు వేరే ఈ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుని వేరే టెనెంట్లు అయితే ఆటోమేటిక్గా అవుతుంది. సో జస్ట్ ఓపెన్ దట్ ప్యాకేజ్, ఎక్స్పోర్ట్, కమ్ టు ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐస్, ఇంపోర్ట్, అన్ని ఐఫ్లోస్ వచ్చేస్తాయి సార్. అన్నీ వచ్చేస్తాయి.
అన్నీ వచ్చేస్తాయి. లేదు స్పెసిఫిక్ ఐఫ్లో కావాలంటే అగైన్ యూ నీడ్ టు డౌన్లోడ్ ఇండివిజువల్లీ. ఆ ఐఫ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటా రావాలి. ఎస్ అలా డౌన్లోడ్ చేసాము, అలా తెలియక ఇప్పుడు ప్యాకేజ్ చేసాము. ప్యాకేజ్ ఆల్సో యూ కెన్ ఎక్స్పోర్ట్. But Okay. one thing, when you are trying to export, all the iFlows should be in the version. ఒకటి కూడా draft లో ఉండకూడదు. For example, let me open one. Open, edit, save, cancel. Go back. నేను ఒకటి డ్రాఫ్ట్ వచ్చిందా? ఓకే, one more. Edit. Cancel. Go back. ఓకే, ఇప్పుడు డ్రాఫ్ట్లోకి వచ్చింది. మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ట్రై చేస్తే ప్యాకేజ్ కాంట్ బి ఎక్స్పోర్టెడ్ యాజ్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఇన్ ద డ్రాఫ్ట్ స్టేట్ అని చెప్తుంది. సో వెళ్తే ఈ ఐఫ్లో దాని మీద క్లిక్ చేస్తే ఈ ఐఫ్లో అనేది డ్రాఫ్ట్ స్టేటస్లో ఉంది కాబట్టి నేను ఎక్స్పోర్ట్ అవ్వలేనని చెప్తుంది. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఎక్స్పోర్ట్ ద ఎంటైర్ ప్యాకేజ్, ఆల్ ద ఐఫ్లో షుడ్ బి ఇన్ ద సేవ్ యాజ్ వర్షన్. ప్రతి దానికి వర్షన్ ఉంటేనే ఎక్స్పోర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడ్ చెక్ బిఫోర్ ఎక్స్పోర్టింగ్ ద ఎంటైర్ ప్యాకేజ్. Okay, so